అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఆరాధన అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, వీటి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏమిటి, వీటి మధ్య ఉండేటటువంటి తేడా అనేది ఏమిటి, ఖురాన్ వెలుగులో మీరు మాకు తెలియచేయగలరు అని అడిగినటువంటి ప్రశ్న. అయితే చాలా మంచి ప్రశ్న. ఆరాధన అంటే దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలను మనం పాటించడము. ఈ భూమి మీద దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలను మనం పాటించడము. ఆరాధన అంటే అరబిక్లో ఇబాదత్ అని అంటారు. అదే ప్రార్థన అంటే ఏమిటి? ఈ యొక్క ప్రార్థన అంటే దేవుణ్ణి వేడుకోవడం, మొరపెట్టుకోవడం, ఇదనమాట. మనకి ఏదైనా కష్టం ఉంటే మనం చెప్పుకోవడం. దీనిని అరబిక్లో దువా అని అంటారు. ఇది వీటి మధ్య ఉండేటటువంటి తేడా. కొన్ని రకాల ఖురాన్ వాక్యాలను మనం పరిశీలించి మనం కొంచెం క్లుప్తంగా దీని గురించి చర్చించుకుందాం. అయితే ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటగా ఆరాధనకు సంబంధించి, ఇబాదత్కు సంబంధించి సూరే అంబియాస్ 21వ అధ్యాయంలోని 19వ వాక్యంలో అక్కడ అల్లా తెలియచేస్తాడు, మరియు భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము అల్లాకు చెందినవే. ఏమిటి? ఈ భూమి ఆకాశాలలో మొత్తం అల్లాకు చెందినవే. మరియు ఆయనకు దగ్గరగా ఉన్నవారు ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు, మరియు ఆయన యొక్క ఆరాధనలో కూడా అలసట అనేది చూపరు అనేది ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనకి ఆరాధనకు సంబంధించి వస్తుంది. ఇక్కడ ఉండేది ఏంటంటే, భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము అంటే ఈ యొక్క భూమి కానీ, ఆకాశం కానీ, అనేక నక్షత్రాలు కానీ, అనేక గ్రహాలు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి వృక్షాలు కానీ, జంతువులు కానీ, మానవులు కానీ, సముద్రాలు కానీ, సముద్రంలో ఉన్నటువంటి చేపలు కానీ, ప్రతి ఒక్కటి కూడా, ఈ సముద్ర జలచరాలు, భూమి మీద సమస్త జీవరాశులు, ఇవన్నీ కూడా అల్లాకు చెందినటువంటివే. ఏదైనా సరే అల్లాను ఆరాధించడం పట్ల అలసట అనేది చెందరు, మరి వాళ్ళు గర్వించరు, నేను దేవుడి కంటే గొప్ప అనే విధంగా ఎవరు కూడా గర్వంతో ఆరాధించకుండా ఉండరు. ఆరాధించడం అంటే ఏమిటి? ఈ భూమి ఆకాశాలలో ఉన్నవారు దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలని విశ్వసించడము. ఇప్పుడు ఒక జంతువు ఉంది. ఆ జంతువు ఉదయాన్నే లేస్తుంది, దాని యొక్క ఆహారాన్ని వెతుక్కుంటుంది, ఆహారం తింటుంది, మళ్ళీ సాయంత్రం అనేది మళ్ళీ ఆ రెస్ట్ అనేది తీసుకుంటూ ఉంటుంది. పక్షులైనా చూడండి, ఉదయాన్నే వెళ్తాయి, ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, మరియు మళ్ళీ రాత్రి ఆ యొక్క పక్షి గూడులోకి వచ్చి హాయిగా నిద్రపోతూ ఉంటుంది. ఇంకొన్ని రాత్రి సమయాల్లో జంతువులు వేటాడడం అనేది జరుగుతుంది. అంటే దేవుడు ఏదైతే పెట్టాడో ఆజ్ఞ, నీవు ఇంత పరిమితిలోనే ఉండాలి, దీనికి మించి నువ్వు వెళ్ళకూడదు, ఇలా వెళ్తే దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు ఉంటుంది. కానీ ఏ యొక్క జీవరాశి కూడా దేవుడికి వ్యతిరేకంగా అనేది వెళ్ళద్దు. దేవుడు పెట్టేటువంటి ఆజ్ఞల ప్రకారంగానే అవి జీవిస్తాయి. కానీ ఒక్క మానవుడు మాత్రం దేవుడు పెట్టేటువంటి ఆజ్ఞల ప్రకారంగా జీవించడు. అంటే ప్రతి ఒక్క మానవుడు అని కాదు, కొందరు దేవుడు పెట్టేటువంటి ఆజ్ఞలని వాళ్ళు పాటిస్తారు, వీళ్ళు స్వర్గానికి పోతారు. దేవుడు సృష్టించినటువంటి అందమైనటువంటి స్వర్గానికి పోతాడు. అది కొందరు దేవుడు ఆజ్ఞలను పాటించారు కాబట్టి వాళ్ళకి నరకం అనేది ఉంది. ఇది అల్లా చెప్పేటటువంటిది. ఈ భూమి ఆకాశాలలో ఒక మానవుడికి దేవుడు ఫ్రీ విల్ అంటే ఆలోచించుకునేటటువంటి శక్తి ఇచ్చాడు. ఫ్రీ విల్. అతను మంచి అయినా చేయవచ్చు, చెడు అయినా చేయవచ్చు. మంచి చేస్తే స్వర్గానికి పోతాడు, చెడు చేస్తే నరకానికి పోతాడు. మరి ఖురాన్లో ఇంకొక వాక్యం మనం ఇక్కడ పరిశీలించుకుందాం. ఖురాన్ గ్రంథంలోని సూరే ఆరాఫ్ 7వ అధ్యాయంలోని చివరి వాక్యం 206వ వాక్యంలో అక్కడ అల్లా మనకి తెలియచేస్తాడు. దీనికి సంబంధించి ఇంకొక వాక్యము, నిశ్చయంగా నీ ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు తమ ప్రభువును ఆరాధించటానికి అహంభావం చూపరు, మరియు ఆయన యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, మరియు ఆయనకే సాష్టాంగం చేస్తూ ఉంటారు అనేది మనకి 7వ అధ్యాయంలోని 206వ వాక్యంలో మనకి ఇక్కడ ఉంటుంది. అయితే
ఇక్కడ మనం దీనిని కొంచెం లోతుగా పరిశీలిస్తే, నిశ్చయంగా నీ ప్రభువుకు అంటే అల్లాహకు దగ్గరగా ఉన్నవారు తమ యొక్క ప్రభువును ఆరాధించడానికి అహంభావం చూపరు. ఎవరైతే దేవుడి యొక్క ఆజ్ఞలని పాటిస్తూ ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా దేవుడి యొక్క ఆరాధన దేవుడి యొక్క ఆరాధన పట్ల అహంభావం అనేది చూపించరు. ఆరాధిస్తూనే ఉంటారు. మానవులైనా సరే చనిపోయేంత వరకు కూడా దేవుణ్ణి విశ్వసించేటటువంటి వారు, దేవుణ్ణి నమ్మేటటువంటి వారు చనిపోయే అంతవరకు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడి యొక్క ఆజ్ఞల పట్ల అహంభావాన్ని, గర్వాన్ని చూపించరు. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అంటే దేవుడి యొక్క ఆజ్ఞల్ని వీళ్ళు చనిపోయేంత వరకు కూడా పాటిస్తూనే ఉంటారు. మరియు అక్కడ అలా చెప్తున్నాడు, మరియు దాని తర్వాత ఆయన యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. దేవుడి యొక్క పవిత్రతను కొనియాడడం అంటే ఏమిటి అంటే, దేవుడు ఎంత అందంగా మానవుని సృష్టించాడు, ఎంత అందంగా సముద్రాలను సృష్టించాడు, ఎంత అందంగా భూమి ఆకాశాలను సృష్టించాడు, ఎంత అందంగా జంతువులను సృష్టించాడు, వృక్షాలను సృష్టించాడు. దేవుడు ఎంతో గొప్పవాడు, దేవుడు ఎంతో గొప్పవాడు, దేవుడు ఎంతో గొప్పవాడని దేవుని యొక్క పవిత్రతను వాళ్ళు ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉంటారు. మరియు అక్కడ చెప్తున్నాడు, మరియు ఆయనకే అంటే అల్లాహకు మాత్రమే సాష్టాంగం చేస్తూ ఉంటారు. ఏమిటి? అల్లాహకు మాత్రమే సాష్టాంగం చేస్తూ ఉంటారు. ఇంకెవ్వరికి కూడా సాష్టాంగం చేయరు. సాష్టాంగం చేయడం అంటే అవతల వాళ్ళ కాళ్ళకే మొక్కడం అనేది కాదు. సాష్టాంగం అంటే ఏమిటంటే దేవుడి యొక్క ఆజ్ఞలని పాటించడం సాష్టాంగం. అంటే ఆయనకే, అంటే ఆయన పెట్టినటువంటి అల్లా పెట్టినటువంటి ఆజ్ఞలను మాత్రమే వీళ్ళు పాటిస్తారు. ఎవరెవరో పెట్టిన ఆజ్ఞలను పాటించరు. ఆ గొంతులో ఆయన చెప్పాడు, ఈ సందులో ఈ ఇమాం సాబ్ చెప్పాడు, ఆ మసీదులో ఆ వకీల్ సాబ్ చెప్పాడు, ఇటువంటి మాటలు కాదు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఖురాన్లో ఉందా, ఖురాన్లో ఉంటే మేము పాటిస్తాము. ఎందుకంటే దేవుని యొక్క గ్రంథం ఏమిటంటే ఖురాను గ్రంథము. ఈ యొక్క ఖురాన్లో ఉండేటటువంటి ఆజ్ఞలను మాత్రమే పాటిస్తారు. ఎవరెవరో చెప్పినటువంటి ఆజ్ఞలని వీళ్ళు పాటించారు. ఎందుకంటే దేవుని యొక్క గ్రంథము ఇది ఒక్కటే, దేవుని యొక్క గ్రంథం. ఇంకొక గ్రంథం అనేది ఏమీ కూడా లేదు. దేవుడి యొక్క గ్రంథం ఈ యొక్క ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ గ్రంథంలో ఉండే ఆజ్ఞలని వీళ్ళు పాటిస్తారు. అందుకోసం అక్కడ అలా తెలియజేస్తున్నాడు. మరియు ఆయనకే, ఎవరికి? ఆయనకే, అల్లాహకు మాత్రమే వీళ్ళు సాష్టాంగం చేస్తారు. అంటే అల్లా యొక్క ఆజ్ఞలను మాత్రమే వీళ్ళు పాటిస్తారు. ఇది ఇక్కడ మనకి ఆరాధన అంటే ఏమిటంటే, ఇబాదత్ అంటే ఏమిటంటే దేవుడి యొక్క ఆజ్ఞలని మనం పాటించటము. ఇది ఇబాదత్, ఆరాధన అంటే. మరియు ఇంకొకటి ప్రార్థన. అంటే మనం చెప్పుకున్నాం వేడుకోవడం. ఆ అల్లాని వేడుకోవడాన్ని ప్రార్థన అని అంటారు. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రార్థన అనే దాని గురించి ఖురాన్లో కొన్ని వాక్యాలను మనం ఇప్పుడు పరిశీలించుకున్నాం. ప్రార్థన అంటే దువా. ఇది మనకి ఖురాన్ గ్రంథంలోని మొదటిగా 3వ అధ్యాయం 38వ వాక్యంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఖురాన్ గ్రంథంలో 3వ అధ్యాయం 38వ వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తున్నాడు, అప్పుడు జకర్యా తన ప్రభువును ప్రార్థించాడు. అతను ఇలా విన్నవించుకున్నాడు, ఓ నా ప్రభు, నీ కనికరంతో నాకు కూడా ఒక మంచి సంతానాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే ప్రార్థనలను వినేవాడవు అని అక్కడ అల్లాహ్కి అక్కడ జకర్యా అలైహిస్సలాం అక్కడ ప్రార్థించుకుంటూ ఉన్నాడు. అంటే జకర్యా అలైహిస్సలాంకి ఏమైతే అవసరమో దానిని గురించి ప్రార్థించుకుంటూ ఉన్నాడు. అంటే దువా చేసుకుంటూ ఉన్నాడు, మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఇదనమాట. అక్కడ జకర్యా అలైహిస్సలాము వేడుకుంటున్నప్పుడు మనకి కూడా ఏమైతే కావాలో మనం కడుదీనంగా వినయ వినమ్రలతో మనము ఆ అల్లాని మనం వేడుకోవచ్చు, మనం అడగవచ్చు, మనం ప్రార్థించవచ్చు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క కోరికని స్వచ్ఛమైనటువంటి మనసుతో మనం అడిగితే మన యొక్క కోరికని ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దేవుడు రక్షిస్తూ ఉంటాడు.
దేవుణ్ణి వేడుకుంటే. ఈ వాక్యంలో అక్కడ అల్లాహ్ తెలియజేసేది అదే. అప్పుడు జకర్యా తన ప్రభువును ప్రార్థించాడు. అతనికి ఒక కోరిక అనేది ఉంది జకర్యా అలైహిస్సలాంకి. అడిగాడు. ఎవరిని అడిగాడు? ఎవరంటే మనం అడగలేదు, సకల లోకాల సృష్టికర్త తీరుస్తాడు కాబట్టి అడిగాడు. అందుకోసమే అక్కడ అల్లాహ్ ఇక్కడ ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా అది పనిగా తెలియజేస్తూ ఉన్నాడు. అతను ప్రార్థించాడు, అతనికి కావాల్సిన దాని గురించి ప్రార్థించాడు. ఓ నా ప్రభు వేడుకున్నాడు, ఓ నా ప్రభు వేడుకున్నాడు, నీ యొక్క కనికరంతో నాకు కూడా ఒక మంచి సంతానాన్ని ప్రసాదించు. నీవు కనికరిస్తేనే నాకు సంతానం అనేది కలుగుతూ ఉంది. నీవు నాకు సంతానాన్ని, మంచి సంతానాన్ని నాకు ప్రసాదించు అని అక్కడ వేడుకుంటే, అక్కడ నిశ్చయంగా నీవే నా ప్రార్థనలను వినేవాడివి అంటే అక్కడ జకర్యా అలైహిస్సలాం చెప్పేశాడు, నీవు తప్ప ఇంకెవరూ లేరు, నీవు మాత్రమే వినేవాడివి, అల్లాహ్ మాత్రమే వినేవాడు అని స్పష్టంగా అక్కడ జకర్యా అలైహిస్సలాం అనేది చెప్పడం అనేది జరిగింది. మరి ఖురాన్ గ్రంథంలో ఇంకొక వాక్యం సూరా ఇబ్రహీం 14వ అధ్యాయంలోని 39వ వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. దీనికి సంబంధించి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా అక్కడ అల్లాహ్ తెలియజేస్తాడు. సర్వ స్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ నాకు వృద్ధాప్యంలో కూడా ఇస్మాయిల్ మరియు ఇస్సాకులను ప్రసాదించాడు. నిశ్చయంగా నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు. ఏమిటి? ప్రార్థనలను వినేవాడు అని అక్కడ ఇబ్రహీం అలైహిస్సలాము వేడుకుంటున్నాడు. వృద్ధాప్యంలో కూడా నీవు నా యొక్క కోరికను నీవు తీర్చావు, నాకు బిడ్డలను అనుగ్రహించావు, ఇస్మాయిలను మరియు ఇసాకును వీరి ఇద్దరిని కూడా నాకు ప్రసాదించావు. నీవు ప్రార్థనలను వినేవాడవు, మొరలను ఆలకించేవాడవు. ఇది సోదరులారా, మహాశైలారా, ప్రార్థన అంటే దేవుణ్ణి వేడుకోవడం, దేవుణ్ణి అడగడం. ఇక్కడ ఇందాక జకర్యా అలైహిస్సలాం అడిగాడు, ఇబ్రహీం అలైహిస్సలాం కూడా అడిగాడు. వీళ్ళకి కావాల్సినటువంటి కోరికలను అడిగాడు. మనకి కూడా ఏమైనా కోరికలు ఉంటే అక్కడ కోరికలను మనం ఆ అల్లాహ్ ముందు అడిగితే ఖచ్చితంగా తీరుస్తాడు. ఇక్కడ ఏదో చెప్పేది, వృద్ధాప్యంలో కూడా నా యొక్క కోరికను ఓ అల్లాహ్ నీవు తీర్చావు, నీవే సర్వ స్తోత్రాలకు అర్హుడవు, నీవు వినేవాడవు, ఆలకించేవాడవు అని ఇక్కడ తెలియజేస్తూ దేవుడు మన యొక్క మొరలను ఆలకించి మన యొక్క సమస్యలను కూడా తీరుస్తాడు. ఇది ఆరాధన అంటే దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించడం, ప్రార్థన అంటే దేవుణ్ణి వేడుకోవడం, ఇబాదత్ అంటే ఆరాధన, దువా అంటే ప్రార్థన. ఇవి వీటి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాలు మరియు తేడాలు. అయితే మీకు అర్థమైంది అని నేను అనుకుంటూ ఉన్నాను. మీకు ఇస్లాంకి సంబంధించినటువంటి ఎటువంటి సందేహం ఉన్నా సరే, ఎటువంటి డౌట్లు ఉన్నా సరే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపిస్తే మీకు ఖచ్చితంగా సమాధానం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సోదరులారా, మహాశైలారా.